రెడీయా? ఫస్ట్ టైం చాలా కోపంగా మాట్లాడినా ఏమనుకోకూడదు. మీ అందరి గురించే, నాకు సంబంధం లేదు. మీ అందరికి వినిపించాలనే మాట్లాడినా, ఎప్పుడు ఇంత వాయిస్ రేస్ చేసి మాట్లాడా? అరే ఎర్ర జొన్న రొట్టెలోన తొక్కు కలిపినట్టు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. వారు లేరా? ఎవరు इधर भी एक बांध हो रहे ఆసక్తి గల వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొనాల్సిందిగా జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి తరఫున వేడుకుంటున్నాము. Yeah.
మీ అందరి తరఫున నేను బాధపడకూడదు, కానీ మీ అందరూ ఏం చేయడానికి వచ్చారు, నేను కూడా అట్లనే వచ్చాను ఇలా ఫిక్స్ అయ్యి, కానీ ఏం లేదు మచ్చా ప్లీజ్. ఆర్కెస్ట్రా వాళ్ళకి ఏం వినిపించట్లేదు కదా వాళ్ళకి. చాలా మంది నిరుపేదలు వాళ్ళు పాడలేని స్థితి, వాళ్ళు చెప్పుకోలేని గొంతుగా మధుప్రియం కలిసినప్పుడు ఆ ఒక స్టేజ్ మీద పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మేము స్టేజ్ మీద వస్తామా రాదా అని తపనలో ఉన్నప్పుడు మధు గారు ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణలో ఉన్న ఫోక్ సాంగ్స్ అందరినీ, ఇప్పుడు సినిమా లేదు ఓన్లీ తెలంగాణ ఫోక్ సాంగ్ ఉంది, అది కారణం మధుప్రియ. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచు. గత సంవత్సరం మధు గారు వచ్చినప్పుడు మా కాలనీలో 2 లక్షలు పడేది లడ్డు. అంత ముందు సారి మధు వేస్తే 10+3 13 లక్షలు పోయింది లడ్డు. రెడీయా? ఫస్ట్ టైం చాలా కోపంగా మాట్లాడినా ఏమనుకోకూడదు, మీ అందరి గురించే, నాకు సంబంధం లేదు. మీ అందరికి వినిపించాలనే మాట్లాడినా, ఎప్పుడు ఇంత వాయిస్ రేస్ చేసి మాట్లాడా. రెడీయా? ఆడికి రావాలా? వస్తాగా రాదు, నీ యాత్రతో చల్లకుండా. పొద్దుగల పొద్దుగల ఎవడి ముఖం చూశాను, పొలములు దున్నుతుంటే మైసమ్మ. నేను అంటే మీ అందరు నాతో పాటు ఆడాలంటరా? మీ ప్రేమ పట్టలు కలిసారా, మధు ప్రేమ చూద్దాం. రెడీయా? పొద్దుగల పొద్దుగల ఎవడి ముఖం చూశాను, పొలములు దున్నుతుంటే మైసమ్మ. ఏడొకరు ప్లీజ్. లూప్ ఉంటే ఏదైనా ఏ లూప్ అయినా వేయండి ప్లీజ్, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఎవరు ఎనీ ఫ్యాన్ ఆన్ చేయరా ప్లీజ్. ప్రతి సంవత్సరం నేను ఇలానే రావాలి. చాలా మహిమగల దేవుడు ఆయన. గోదావరి గట్టు మీద రామతిలకనే కట్టుకున్న సంగమానే. యూత్ మనిషి అడుగుతే ఏ పనైనా నిమిషంలోనే ఫోన్ ద్వారా చేసే మన ఎమ్మెల్యే గారిని
మన మల్లెడి రంగారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినందుకు వారికి మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదములు. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. ఎందుకంటే నేను పాటలు పాడలేను కాబట్టి మాట్లాడతా. మా తమ్ముళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు, బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నారు. మీరంతా ఈరోజు మనందరం కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా మన ఇబ్రాహీంపట్నంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకున్న మా యువ తమ్ముళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, ఈ గ్రామ ఇబ్రాహీంపట్నం పెద్దలకు, నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది సోదరులందరికీ, అదేవిధంగా ఇక్కడ జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులకు బ్రహ్మాండంగా 10 రోజుల నుంచి మన అందరి పక్షాన బ్రహ్మాండంగా మన వినాయకుణ్ణి, మన కష్టాలు తీర్చేటువంటి భగవంతుణ్ణి మనందరికీ ఇక్కడ భగవంతుని ఆశీస్సులు ఇవ్వడానికి, ఆశీర్వదించడానికి 10 రోజుల నుంచి మన ఇబ్రాహీంపట్నం మధ్యలో ఈ యొక్క వినాయక పూజలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీ అందరూ కూడా, మా తమ్ముళ్ళందరూ బ్రహ్మాండంగా వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించి మనందరికీ మంచి జరగాలని, పిల్ల పాపలతో ఇబ్రాహీంపట్నంలో ఉన్న మనందరికీ భగవంతుడు ఆశీర్వదించాలని మీరందరూ కూడా మొక్కులు చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూనే, భగవంతుడు మిమ్మల్ని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని మీ పక్షాన నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు నిజంగా మన ఇబ్రాహీంపట్నంలో చూస్తే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు మిమ్మల్ని ఎన్ని ఇచ్చినా మిమ్మల్ని కొనగలిగే శక్తి ఎవరికి ఉండదు. మీరు ముందుకు పోతుంటూ ఉంటే మీ యొక్క బ్రహ్మాండమైనటువంటి స్పందనతో మీరు ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఉన్న యువ తమ్ముళ్ళందరూ మరి చక్కటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీళ్ళు ఇక్కడ మన యూత్ అసోసియేషన్ ద్వారా బ్రహ్మాండంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా తిలకించి ఈరోజు మధుప్రియ మన తెలంగాణ ఉద్యమంలో చాలా బ్రహ్మాండంగా మేము ఎప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మధుప్రియ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక యువ కిరీటం లాగా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి ఛాయా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం కోసం రెండోసారి వేలం పాట లక్ష్మీదేవమ్మ వారి వేలం పాట 2 లక్షలు. ఓ అనొచ్చు, 2 లక్షలు దాటే రాముడు అడ్వకేట్ గారు 3 లక్షలు. ఎవరమ్మా ఇంకా రావాలమ్మా? చెప్పుడు కాదు, ఇయ్యాల పైసలు. గోపాల్ గారు, పల్లె గోపాల్ గౌడ్ గారు 5 లక్షలు. అడ్వకేట్ రాముడు గారు 6 లక్షలు. జరుగురమ్మా, వాళ్ళు జరగాలి. రాముడు గారు 6 లక్షలు. పాట కాదమ్మా, పైసలు ఇవ్వాలి. గోపాల్ గారు, పల్లె గోపాల్ గౌడ్ గారు 7 లక్షలు. అమ్మో, పోతుంటే బేబీ అయ్యేటట్టు. గొడ్డు ప్రవీణ్ గారు 8 లక్షలు. సాయిరామ్.
వేణుగోపాల్ గౌడ్ గారు 8,50,000. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. కోరుతున్నాము మేము పిలవగానే ఇచ్చేసినటువంటి మా చిచ్చా తెలంగాణ బిల్డింగ్ సింగర్ రాహుల్ సింగ్ గారిని మనస్ఫూర్తిగా జై బలో మహారాజ్ కి జై మహారాజ్ కి. చలో చిచ్చాస్. జూనియర్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ రండి. హలో సాయి. మ్యాక్స్ నైన్ ఈవెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఇంత ఘనంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. అరే చిచ్చా మాట్లాడుతాడు, కొంచెం వెనకకు రారు. అరే కొంచెం దూరం జరుగుతుంది. మనం దుల్పెడు కదా గణేశుని ఎందుకు అసోసియేషన్ అండ్ నేను ఇన్వైట్ చేసినందుకు ఇక్కడికి మీ అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు. హలో వేసుకోండి గైస్. అండ్ మ్యాక్స్ నైన్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం. ఒక్కసారి మ్యాక్స్ నైన్ ఈవెంట్స్ కూడా ఒకసారి ఓవేసుకోవాలి గట్టిగా. గణేష్ మహారాజ్ కి జై 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 గణేష్ జై 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 వినాయక చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు. అరే ఎర్ర జొన్న రొట్టెలోన బొమ్మ తొక్కు కలిపినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు. మా భజన ఇక్కడ భజన 9 రోజులు బాల్యవాస్తవ్యులు విన్నింగ్ టీమ్స్ ఫస్ట్ టీమ్ లో ఫస్ట్ ప్రైజ్ ఆదిపట్ల అండ్ కవా. అందరూ పక్కన రండి. ఆదిపట్ల రండి. ఆదిపట్ల అన్న ఆదిపట్ల వారు లేరా? ఎవరు ముందుకెళ్దాం. గూడూరు వాళ్ళు కూడా రెడీ ఉండాలి. కవాడిపల్లి వాళ్ళు దిగుతున్నారు. దిగానే 1 నిమిషంలో మళ్ళీ దిగిపోవాలి కిందికి. స్టేజ్ ఊగుతున్నది, దయచేసి అర్థం చేసుకోండి. క్యాష్ మనీ మీ ఊర్లోకి వచ్చి ఇస్తాము. ఇప్పుడైతే మెమోంటో తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాం, కిందికి దిగాల్సిందిగా కోరుచున్నాం. స్టేజ్ పరిస్థితి బాగాలేదు. జై బోలో గణేష్ మహారాజ్.